చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో ఆందోళనకు దిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టింది. సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిరసనకారులకు పుస్తకాలు, జాతీయ జెండాలు వెంట తీసుకురావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని మరి ఆయన భారత్ వస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఢిల్లీలో దిగారు. ఈ నిరసనకు సంబంధించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండటంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్త అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో తలపెట్టిన ఆందోళనకు మార్గం సుగమయమైంది. ఈ నిరసనను అడ్డుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని విసరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ధర్నాకు అనుమతి ఇచ్చారు. సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని వివరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో ఆందోళనకు దిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టింది. సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిరసనకారులకు పుస్తకాలు, జాతీయ జెండాలు వెంట తీసుకురావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఆయన భారత్ వస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఢిల్లీలో దిగారు. ఈ నిరసనకు సంబంధించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండటంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జంతర్ మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా సుమారు 1000 మందికి పైగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో తలపెట్టిన ఆందోళనకు మార్గం సుగమయమైంది. ఈ నిరసనను అడ్డుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని వివరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ధర్నాకు అనుమతిచ్చారు. సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వివరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రావణి, కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో ఆందోళనకు దిగిందని చెప్పుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ తో జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. అయితే సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిరసనకారులకు పుస్తకాలు, అలాగే జాతీయ జెండాలు వెంట తీసుకురావాలని పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. అయితే అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని మరి ఆయన భారత్ వస్తానని చెప్పడగా ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఢిల్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా తన మద్దతుదారులకు, అలాగే అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఒక ఆసక్తికరమైన సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నిరసన పూర్తిగా శాంతియుతంగా, అలాగే నూతన పందాలో నిర్వహించాలని ఆయన కోరారు. జంతర్ మంతర్ వద్ద అందరినీ కూడా కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా శాంతికి కృతజ్ఞతకు ప్రతీకగా అక్కడ విధుల్లో ఉండే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూలు ఇవ్వాలని కూడా ఆయన మెన్షన్ చేయడం అనేది ఇప్పుడు కాస్త వింతగా కూడా అనిపిస్తుంది. ఈ ఉద్యమాన్ని మనం ప్రేమాభిమానాలతో, అలాగే శాంతియుతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నిరసనకు సంబంధించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ఢిల్లీ పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్తు అయితే
వాళ్ళు అక్కడ సెక్యూరిటీ కల్పించడం జరిగింది. అయితే జంతర్ మంతర్ సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తగా సుమారు 1000 మందికి పైగా అదనపు పోలీసు బలగాలను కూడా రంగంలోకి దించినట్లుగా తెలుస్తుంది. ఈ ధర్నాకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ నుంచి తమకు ఎలాంటి ముందస్తు అధికారిక అనుమతి పత్రాలు రాలేదని, కేవలం సోషల్ మీడియాలో సమాచారం చూసి మేము ఆ ఆధారంగానే భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నామని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి నిరసనలకు కావచ్చు, ముందస్తు ధర్నాలకు కావచ్చు, పోలీస్ పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు. కానీ ఈ పర్మిషన్ లేకపోవడము, అలాగే పోలీసులకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. వాళ్ళు శాంతియుతంగా నిరసన చేపడతామని చెప్తున్నప్పటికీ కూడా ఏమైనా ఆ ఆ శాంతియుతంగా కాకుండా మధ్యలో ఏమైనా వాళ్ళు నిరసన జ్వాలలు పెంచే అవకాశం ఉందా అనే కోణంలో కూడా భారీగా పోలీస్ భద్రతను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ జనతా పార్టీ దేశ రాజధానిలో తలపెట్టిన ఆందోళనకు మార్గం ఇప్పుడు సుగమమైందని చెప్పుకోవాలి. ఈ నిరసనలు అడ్డుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన ఏదైతే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయో వాటిని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనేది నిరాకరించడం కూడా జరిగింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ధర్నాకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో కాస్త కాంగ్రెస్ జనతా పార్టీకి ఈ నిరసన చేసుకోవడానికి, అలాగే ఆందోళన మార్గం అనేది సుగమమైందని చెప్పుకోవచ్చు. అలాగే జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ వ్యవహారంలో అత్యవసర విచారణ అవసరం లేదని కూడా స్పష్టం చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పిటిషన్ ని తోసిపుచ్చడం జరిగింది. ఈ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జంతర్ మంతర్ వద్ద సిజేపీ ధర్నాకు చివరకు అనుమతి మంజూరు చేశారు. ఎందుకంటే ఫస్ట్ నిరాకరించిన పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేపడతామని చెప్పిన నేపథ్యంలో పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారకుండా చూసేందుకు ఆయా పరిసర ప్రాంతాల్లో పోలీస్ బలగాలు అయితే బాగా మోహరించాయని చెప్పుకోవాలి. ఇటు నిరసనకారులు పరిమితం దాటకుండా ఉండేందుకు బారికేడ్లు కూడా ఎక్కువ మంది గుమికూడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో బారికేడ్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడము, అలాగే కఠినమైన నిఘా కూడా పోలీసులు కనుసన్నల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పరీక్షల లీకేజీల అంశంపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతటా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. ఎందుకంటే విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కావచ్చు, కొన్ని లక్షల మంది ఈ పరీక్షా ఫలితాలు కావచ్చు, అలాగే పేపర్ లీకేజీలు కావచ్చు, వీటన్నిటిలో నిరంతరంగా కొన్ని అభ్యంతరకరమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది ఒక్కరు జీవితంతో కాదు కాబట్టి కొన్ని లక్షలాది మంది విద్యా భవిష్యత్తుపై ఆధారపడింది. కాబట్టి వాళ్ళు ఏమైనా గొడవ చేసే అవకాశం ఉన్నందున అటు భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి నిరసనకైతే ఢిల్లీ పోలీసులు అలాగే యంత్రాంగం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రావణి, థ్యాంక్ యూ రాణి. Education Minister must resign. How do you feel, Abhijit? Education Minister must resign. 5 students are committed. How is the goal?